బ్రేకింగ్ న్యూస్. గోదావరిపై ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదని, రాష్ట్రానికి నీళ్లు వస్తాయని అనుకున్నానని సీఎం తెలిపారు. జల వివాదాలపైన స్పందించిన సీఎం చంద్రబాబు గోదావరిపైన ఉమ్మడి ఏపీలో అనేక ప్రాజెక్టులు కట్టామని, గతేడాది కృష్ణా గోదావరి నుంచి 6,000 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లాయన్నారు. గోదావరి నీళ్లు వాడుకుంటే తాను ఎప్పుడూ అడ్డు చెప్పలేదన్నారు. విభజన తర్వాత కాళేశ్వరం కట్టినా గోదావరిలో చాలా నీళ్లున్నాయని అభ్యంతరం చెప్పలేదని సీఎం చంద్రబాబు తెలిపారు. గడిచిన 40 ఏళ్లుగా 3,000 టీఎంసీలు గోదావరి నుంచి సముద్రంలోకి పోతున్నాయన్నారు. తెలంగాణ పట్ల సోదర భావంతో ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. రాజకీయాల కోసం ఇక్కడ వైసీపీ, అక్కడ బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయన్నారు. పోయిన సంవత్సరం దగ్గర 6,282 టీఎంసీ నీళ్లు గోదావరి కృష్ణాలో సముద్రంలోకి వెళ్ళాయి. గోదావరిలో నీళ్లు పుష్కరంగా ఉన్నాయి. అందుకే మీరు చూసినప్పుడు నేను ఎప్పుడు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటే ఎప్పుడు నేను అడ్డు చెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు, మనకు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను. గడిచిన 40 సంవత్సరాల్లో 3,000 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుంది. నా జీవితంలో ఒకటే కోరిక, ప్రపంచంలో తక్కువ నీటి వినియోగం చేసే దేశం భారతదేశం. ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నా, ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నా, గంగా కావేరి కలవాలి, దేశంలో నీటి సమస్య పూర్తిగా పరిష్కారం కావాలనేది నా అభీష్టమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఉండే నదులన్నీ కలపాలి. తెలంగాణలో గోదావరి నీళ్లు కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటే వాడుకోవాలి. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు, సమైక్యత అవసరం. ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. పోయిన సంవత్సరం ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత, సమైక్య రాష్ట్రం విభజన జరిగిన తర్వాత తెలంగాణలో కాళేశ్వరం కడుతున్నప్పుడు కూడా తాను ఏమీ అడ్డుకోలేదని, అభ్యంతరం చెప్పలేదని, సో నదీ జలాలు అందరూ తెలుగు వాళ్ళు వాడుకోవాలనేది తన ఉద్దేశం అని చెప్తున్నారు సీఎం చంద్రబాబు. అలాగే విద్వేషాలు కాదు, తెలుగు ప్రజల మధ్య ఉండాల్సింది సమైక్యత అని కూడా పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు. మా ప్రతినిధి శివ మరింత సమాచారం సార్. శివ, సీఎం కామెంట్స్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. రాజేష్, మొత్తం మీద చూసుకుంటే తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదం తీవ్ర స్థాయిలో దుమారాన్ని లేవు. ఎందుకంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన జల వివాదం నిన్నటి మొన్నటి వరకు కూడా రెండు రాష్ట్రాలు కలసిమెలసి ఉన్న పరిస్థితి కనిపించింది. కానీ అనుకోని పరిస్థితుల్లో రెండు రాష్ట్రాలుగా వేరువేరుగా విడిపోయిన తర్వాత, కానీ రాజకీయ ప్రయోజనాల కోసం అక్కడ ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ స్వార్థం కోసం తెలుగు రాష్ట్ర ప్రజల మధ్య రాజకీయ చిచ్చు పెట్టి తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి సీఎం చంద్రబాబు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నీటిపారుదల అంశానికి సంబంధించి ముఖ్యంగా ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై, అలాగే సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు నిన్న సాయంకాలం ఉన్నతాధికారులతో కీలకమైన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఆయన కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. కేవలం ఇక్కడ వైసీపీ, అక్కడ బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి రెండు ప్రభుత్వాలను ఇబ్బందులు పాలు చేయడం పాటు పొలిటికల్ గా స్థానికంగా తెలంగాణ సెంటిమెంట్ ని రాజేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. తద్వారా రెండు రాష్ట్రాల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ట్రాప్ లో తెలుగు రాష్ట్రాల ప్రజలు పడకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పి సీఎం చంద్రబాబు అధికారులకి, ప్రజాప్రతినిధులకి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తా ఉంది. ఇక నిన్న ప్రపంచ తెలుగు మహాసభల కార్యక్రమంలో కూడా సీఎం చంద్రబాబు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు వారు ఎక్కడున్నా ఆనందంతో సుఖ సంతోషాలతో ఉండాలి. గతంలో గోదావరి జలాలపై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినప్పుడు కానీ, లేకపోతే మిగిలిన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినప్పుడు కానీ తాను ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. ఎందుకంటే గోదావరి నుంచి సముద్రానికి వేల టీఎంసీల నీరు వృధాగా పోతుంది.
ఆ నీరు సముద్రంలోకి వృధాగా పోకుండా దాన్ని వినియోగించుకునే భాగంలోనే నల్లమల సాగర్ ప్రాజెక్టుని తెర మీదగా తీసుకొచ్చాం. తద్వారా రాయలసీమ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుందనేది తమ ఏకైక ఏజెండా. ఇక్కడ ఎవరో ఒత్తిడి చేశారు, ఎవరో చెప్పారనే కారణాలు ఏమాత్రం కూడా లేవు. అలాగే గతంలో వైసీపీ సర్కార్ హయాంలో 2020 నుంచి 2024 టీడీపీ ప్రభుత్వం అధికారం వచ్చే వరకు కూడా వైఎస్ఆర్సీపీ కేంద్ర అనుమతులు, ఎన్జీటీ అనుమతులు లేకుండా పూర్తి స్థాయిలో ప్రాజెక్టుకు సంబంధించి రాయలసీమ లిఫ్టిఫికేషన్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రారంభ ప్రయత్నాలు చేసింది. కోర్టు అలాగే తెలంగాణ ప్రభుత్వాలు పిటిషన్లు వేసిన తర్వాత దానిపై వెనక్కి తగ్గింది. కానీ ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి చెప్పాడనో లేకపోతే చంద్రబాబు ఆగాడనే కారణాలు కాదు, కేవలం రాజకీయ దురుద్దేశాలతోటే రెండు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. దీన్ని పూర్తి స్థాయిలో ఖండించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి సీఎం చంద్రబాబు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు దీనికి సంబంధించి వాస్తవ గణాంకాల్ని సీఎం చంద్రబాబు ఈ రోజు ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. మళ్ళీ మరొకసారి సీఎం చంద్రబాబు నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ.